ఫ్రేమ్ అదిరింది, ఫిదా చేస్తుంది, ఎలా ఉంటుందో ఏంటో. దీనికి అర్థం ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు సాయి పల్లవి గారు కల్కి 2లో యాక్ట్ చేస్తున్నారు. దీపికా పడుకునే రోల్లో ఆవిడ కనిపించబోతున్నారు అనేది ప్రజెంట్ ఉన్న హాట్ టాపిక్. అండ్ ప్రతి ఒక్కళ్ళు నిజంగా సాయి పల్లవి గారు ఈ సినిమా చేస్తున్నారా, నిజంగా ఆవిడ అండ్ ప్రభాస్ గారితో ఆవిడకి ఒక్క కాంబినేషన్ సీన్ కూడా ఇప్పటివరకు లేదు. సో ఆవిడ నిజంగా చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్సే చాలామందిలో ఉన్నాయి. అండ్ ఇన్ అ షాకింగ్ స్టేట్మెంట్. అండ్ చాలామంది అడుగుతుంది ఏంటంటే మళ్ళీ దీపికా గారిని తీసుకురావచ్చు కదా, అసలు మీలో మీకు ఏమైంది అనే దానికి ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ పెడదాం మనం. దేనికంటే ప్రీవియస్గా మనం చూసుకోవచ్చు దీపికా పడుకునే గారు ఆల్రెడీ కల్కిలో యాక్ట్ చేశారు అండ్ స్పిరిట్లో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ విత్ దట్ A22 మన అట్లీ గారు అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా ఆవిడ ఒక లీడ్ యాక్ట్రెస్. సో వరుసగా బాలీవుడ్ సినిమాల తర్వాత టాలీవుడ్లో ఇంత దూసుకెళ్ళిపోతున్న యాక్ట్రెస్ సడన్గా ఏమైపోయింది, 2 సినిమాల్లోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆవిడే వెళ్ళిపోయిందా, వీళ్ళకి ఏమైనా క్లాషెస్ వచ్చి వీళ్ళు రిమూవ్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో బేసిక్గా దీని గురించి ఇన్సైడ్ ఇన్ఫోలోకి వెళ్తే ఫస్ట్ దీపికా పడుకునే గారి గురించి మాట్లాడితే ఆవిడ ఆల్రెడీ కల్కికి చేసిన పర్ఫార్మెన్స్కి హ్యూజ్ రిసెప్షన్ వచ్చి సందీప్ రెడ్డి వంగ గారు ఆయన యొక్క స్క్రిప్ట్లో నాకు ప్రభాస్ గారి పక్కన పర్ఫెక్ట్ రోల్ దీపికా గారే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆవిడని క్యాష్ చేసుకొని ఈ ఏదైతే స్పిరిట్లో మొన్న తృప్తి దిమ్రీని మనం చూసామో ఆ రోల్కి ఫస్ట్ ఆప్షన్ దీపికా పడుకునే. సో మధ్యలో ఏమైంది, వాట్ హ్యాపెండ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరిలో ఉంది. దాని యొక్క సొల్యూషన్, దాని యొక్క ఆన్సర్ ఏంటంటే దీపికా పడుకునే గారు ఆవిడ యొక్క బిజీ షెడ్యూల్ వల్ల ఏంటో తెలియదు కానీ ఆవిడ చెప్పిన ఏకైక థింగ్ ఏంటంటే ఆవిడ సైడ్ నుంచి నేను ఒక యాక్ట్రెస్ని, నాకు ఇంత తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి ఇన్ని ఎక్కువ హవర్స్ వర్క్ చేయాలంటే నా వల్ల కాదు, నేనైతే చేయలేను, అందుకే నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి నేనే బయటకు వచ్చేసాను అనేది ఈవిడ యొక్క వాదన. బట్ ప్రొడక్షన్ సైడ్ నుంచి మనం ఆలోచిస్తే ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి మాట్లాడితే ఆయన వైజ్గా మనకు తెలుస్తుంది ఏంటంటే ఆయన తీసిన సినిమాలు తక్కువైనా ఆయన బాలీవుడ్ యాక్టర్కి కూడా ఒక హ్యూజ్ రిసెప్షన్ ఇచ్చి రణబీర్ కపూర్ గారికి ఈ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ యానిమల్ అనే ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. అది విత్ 900 crores గ్రాస్తో ఆయన ఎప్పుడు చూడని వంటి కలెక్షన్స్ ఆల్ ఓవర్ ఇండియాతో చూపించి ఒక తెలుగు స్టార్నే కాదు ఒక తెలుగు డైరెక్టర్ తలుచుకుంటే బాలీవుడ్ యాక్టర్ని కానీ బాలీవుడ్ స్టార్ని కానీ ఇండియాకి ఇంకో కొత్త విధంగా పరిచయం చేస్తాను అని ఒక అటెంప్ట్ చేసి దానిలో సక్సెస్ఫుల్గా అది బ్లాక్ బస్టర్ అయిపోయారు. సో అటువంటి ఆయనకి దీపికా పడుకునే గారితో ఏంటి క్లాష్? ఈయన సైడ్ నుంచి మనకేం తెలుస్తుందంటే హీరోయిన్స్ అందరూ రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకొని నేను తక్కువ గంటలు వర్క్ చేస్తాను, కొంతమంది, అంటే నేను ఎవరిని అడ్రస్ చేయట్లేదు కానీ కొంతమంది నేను తక్కువ హవర్స్ వర్క్ చేస్తాను, ఎక్కువ పేమెంట్ తీసుకుంటాను. అండ్ స్టాఫ్ పేమెంట్, ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్. నిజం చెప్పాలంటే స్టాఫ్ పేమెంట్ అనేది ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీకు పే చేసి మీ స్టాఫ్కి పే చేస్తుంటే ప్రొడక్షన్ హౌస్లు మూసేసేయాలండి నిజం చెప్పాలంటే. అంటే నేనేదో ప్రొడక్షన్ హౌసెస్కి సపోర్ట్ చేస్తున్నానని కాదు కానీ మీరు చేసేది రాంగే. ఎందుకంటే మీ రెమ్యూనరేషన్ మీకు ఇవ్వడానికి ఆల్మోస్ట్ సినిమా వైజ్గా బడ్జెట్స్ అవన్నీ చూసుకొని ఒకవేళ ఓవర్ ద బడ్జెట్ వెళ్ళినా సరే మీ రెమ్యూనరేషన్ మీకు టైంకి ఇస్తున్నప్పుడు మీ స్టాఫ్కి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ రావాలి, వాళ్ళు కూడా నాతోనే ఉంటున్నారు కదా వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి అనే ఒక రెస్ట్రిక్షన్స్ పెడితే ఒక డైరెక్టర్కి బడ్జెట్ ఎక్కువైపోతుంది, హీరోయిన్కి ఎంత ఇవ్వాలి వాళ్ళ స్టాఫ్కి ఎంత ఇవ్వాలని ఆలోచించుకోలేరు కదా. ఎందుకంటే కంటెంట్ ఒకటి నమ్ముకుని ఆ కంటెంట్ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నప్పుడు దానికి ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు దాని షూట్ ప్రాసెస్లో ఎటువంటి తప్పిదం జరిగినా, బడ్జెట్ వైజ్గా ఎటువంటి తప్పిదం జరిగినా సినిమా వైజ్గా జరిగే ఎఫెక్ట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అండ్ ఆ ఎఫెక్ట్ కంప్లీట్గా ఫ్యాన్స్ డైరెక్టర్ని అంటారు క్వశ్చన్ చేస్తారు అండ్ ప్రొడక్షన్ హౌస్కి క్వశ్చన్ చేస్తారు కానీ హీరోయిన్ అయితే చేయరు. సో దాని ద్వారా మనం చూసుకుంటే నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ అయితే సందీప్ రెడ్డి వంగ గారు కానీ సేమ్ క్లాష్. మళ్ళీ మనకి నా వైజయంతి మూవీ మేకర్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ఇప్పటిది కాదు, ఇట్స్ అ లెగసీ ఆఫ్ 50 years. చాలా మంది గొప్ప స్టార్స్తో వర్క్ చేశారు, ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ ఇంతమంది గొప్ప యాక్టర్స్తో వర్క్ చేశారు. వాళ్ళకి ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ని హ్యాండిల్ చేయడం రాలేదా అంటే మీరు ఎలా నమ్మారు నాకు అర్థం కావట్లేదు. ఒకటే సింపుల్ పాయింట్,
దీపికా పడుకునే సైడ్ నుంచి తప్పు లేకుండా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్, నాగశ్విన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్ డైరెక్టర్ అండ్ సందీప్ రెడ్డి వంగ ఈజ్ ఆల్సో ఏ స్టార్ డైరెక్టర్. నా దృష్టిలో దే ఆర్ ద పర్ఫెక్ట్ డైరెక్టర్స్. వాళ్ళిద్దరికీ కాంట్రవర్సీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు కాంట్రవర్సీస్కి వెళ్ళేలాగా క్వశ్చన్స్ ఎవరైనా అడిగినా 1 wordలో ఆపేస్తారు, ఇట్స్ అ కౌంటర్ లాగా ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు, వాళ్ళకి అనవసరం. అలాంటిది వాళ్ళకే ఎదురయ్యాయి అంటే మేబీ యాక్ట్రెస్ సైడ్ నుంచే మనకి తప్పిదం అనేది కనిపిస్తుంది. సో దీపికా పడుకునేని తీసేసి మంచి పని చేశారు అనేది నా పాయింట్. సో ఇప్పుడు దీపికా పడుకునే రోల్ని సాయి పల్లవి మ్యాచ్ చేస్తుందా అనేది నాకు క్వశ్చనే భయ్య. ఎందుకంటే ఆవిడ చేసిన రోల్స్ ఇప్పటివరకు సాయి పల్లవి గారు చూసుకుంటే కంప్లీట్గా ఎమోషనల్ క్యారెక్టర్స్, లేదా రూరల్ అమ్మాయి, అంటే కొంచెం బీ టౌన్, కంప్లీట్ సిటీ వైబ్ ఎప్పుడు చేయలేదు. ఫిదాలో కనిపించింది కానీ లాస్ట్ 30 minutes అనేది కొంచెం యూఎస్ఏ ఎపిసోడ్స్లో మనకి ఏదో అలా ట్విస్టెడ్ షార్ట్స్లో మన శేఖర్ కమల గారు చూపించారు కానీ అంత అవగాహనగా కంప్లీట్గా ఆవిడ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ అంత అల్ట్రా క్లాసిక్కో లేకపోతే పీరియాడిక్ ఫిలిమ్స్ ఇవేమీ ఆవిడ చేయలేదు. ఆవిడ ఎక్స్ప్లోర్ చేసింది ఏకైక జానర్ బీ టౌన్ గర్ల్ అండ్ విత్ ద సటిల్నెస్ కొంచెం తక్కువ, అలాంటి అమ్మాయిని చూసాను తప్ప ఆవిడలో ఈ షేడ్ ఉందా, ఈవిడ హ్యాండిల్ చేయగలుగుతుందా? ఎందుకంటే నెక్స్ట్ మనకి కల్కి నుంచి సెకండ్ పార్ట్ లీడే ఆ కల్కి అనేది పుట్టడం, విష్ణు అవతారం రావడం. సో అది ఎంత అద్భుతంగా ఉండబోతుందో దాన్ని క్యారీ చేసే వాళ్ళు సాయి పల్లవి గారు కానీ ప్రీవియస్లీ దీపికా పడుకునే గారు కానీ యాక్ట్రెస్ వైజ్ మన ప్రభాస్ గారు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళ మీద ఎంతైతే ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని క్యారీ చేసే ఈవిడ మీద కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈవిడ దాన్ని ఎలా పోర్ట్రే చేస్తుంది, ఎంత బాగా ముందుకెళ్తుంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే ఈవిడితో ఒక లవ్ స్టోరీ చేయొచ్చు కానీ ఇటువంటి సినిమా అవసరమా అనే క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తున్నాయి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఎవరిని ఆ క్యారెక్టర్లో చూడకుండా మీరు ఎలా జడ్జ్ చేస్తారు, మీరు ఎలా మాట్లాడతారా అనేది నా ఒపీనియన్. అంటే 2 ఒపీనియన్స్ వర్క్ అవుతాయి. ఒకవేళ క్యారెక్టర్ వైజ్గా ఆవిడ బాగాలేకపోతే నేనే తప్పవచ్చేమో. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మళ్ళీ దీపికాని తీసుకురండి, లేకపోతే వేరే యాక్ట్రెస్ని ట్రై చేయండి, కానీ సాయి పల్లవి గారు వద్దు దీనికి అనేది వాళ్ళ వాదన. నా వాదన అయితే ఒకసారి ట్రై చేయొచ్చు కదా, పోయేదేముందన్నది. బట్ ఒక హ్యూజ్ యాంటిసిపేటెడ్ సినిమా సెకండ్ పార్ట్, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఏమో 1200 కోట్లు కొట్టింది. ఇట్స్ అ రేర్ ఫీట్ రికార్డ్ అని చెప్పచ్చు. ఎందుకంటే నాగశ్విన్ గారు ఆల్మోస్ట్ ఒక 2 to 3 ఫిల్మ్సే చేశారు. ఆయన చేసిన సినిమాలకి ఇంత పెద్ద హ్యూజ్ స్టార్ కాస్ట్ అండ్ దానికి మళ్ళీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లాగా 1200 కోట్లు పార్ట్ 1కి 1200 కోట్లు కొట్టడం ఇట్స్ రేరెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. తెలుగు కాదు నేను మాట్లాడేది, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అదొక రేరెస్ట్ ఫీట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు పార్ట్ 2 ఎంత కొడుతుంది అనేదే ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్. మినిమం 1200 పార్ట్ 1 కొట్టినప్పుడు ఒక 2400 to 2500 crores పక్కా ఎక్స్పెక్ట్ చేస్తారు, డబల్ ద మార్జిన్. సో ఈ సినిమా ఎంత కొడుతుంది అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. అండ్ ఎస్పెషల్లీ సాయి పల్లవి గారి మీద కంప్లీట్గా బేస్ అయి ఉంటుంది ఈ ఏదైతే క్యారెక్టర్స్ జరుగుతున్నాయో. సో ఈవిడైతే బాగుంటుంది, ట్రై చేయొచ్చని నా ఒపీనియన్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఒపీనియన్స్ అయితే వద్దు, అవసరం లేదు, ఎందుకు వేరే వాళ్ళతో ట్రై చేయొచ్చు కదా. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? మీరు చూసేవాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా సాయి పల్లవి గారు వర్తేనా? సో ఫిదా చేసిందా మిమ్మల్ని, చేయలేదా? నాకు అదైతే కింద కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కల్కి 2. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఫాజీ కానీ, స్పిరిట్ కానీ, లేకపోతే దాని తర్వాత సలార్ 2 తర్వాత కల్కి 2 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అశ్విని దత్ గారు అనేది ఏంటంటే 2028లోనే సినిమా వస్తుంది కంపల్సరీగా అనేది ఆయన చెప్పడం. ఏదొచ్చినా హ్యాపీ అండి, కానీ సినిమా కొంచెం తొందరగా వస్తే హ్యాపీ. ఎందుకంటే సీక్వెల్స్ అనేవి లేట్ అయిపోతూ ఉంటే ఫస్ట్ పార్ట్ గురించి ఆలోచించి మళ్ళీ రీవాచ్ చేయడం కంటే అది ఎలాగో మనకు గుర్తుండిపోతుంది కాబట్టి ఒక 2 to 3 yearsలో ముందే ప్లాన్ చేసేసుకుంటే బాగుంటుంది. సో పుష్ప 2 లాగా ఇంకా హ్యూజ్ రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కల్కి 2కి. సో మీరేమనుకుంటున్నారు, కల్కి 2 ఎలా ఆడుతుంది అండ్ సాయి పల్లవి గారు దీనికి యాప్టేనా అనేది మీ ఒపీనియన్? మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేయండి. సో ఇటువంటి మోర్ అప్డేట్స్ అండ్ గాసిప్స్ గురించి మనం మాట్లాడుతూనే ఉందాం, ఇంకా ఇలాంటి చర్చలు జరుపుతూనే ఉందాం. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.